నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఉచితాలకు డబ్బులుంటాయి కానీ జీతాలకు ఉండవా? సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సినిమాలకు షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు. ఆస్కార్ బరిలో కంగువ మూవీ, ఇదెక్కడి మాస్ అంటూ షాక్లో ఫ్యాన్స్. తిరుమల దర్శనానికి జపాన్ భక్తులు, ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు. ఉచితాలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు రాగానే లాడ్లీ బెహెన్తో పాటు పలు పథకాలను ప్రకటించి సొమ్ములను పంచిపెడతారని, ఢిల్లీలో ఇప్పుడు ఓ పార్టీ 2,500 రూపాయలు ఇస్తామంటే ఇంకో పార్టీ తాము దీనికి రెట్టింపు ఇస్తామని హామీ ఇస్తుందని మండిపడిందే. జిల్లా న్యాయస్థానాల్లో జడ్జీలకి పెన్షన్ల చెల్లింపుకు సంబంధించిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు స్పందించింది. పనిపాటు లేకుండా ఉన్నవారికి ఉచితాల పేరుతో పంచిపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులుంటాయి, కానీ జడ్జీలకి జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తాయని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్ల ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు రాబోతున్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ టికెట్ రేట్లను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించిందే. అయితే టికెట్ ధరలను పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ 2 సినిమాల టికెట్ రేట్లను 14 రోజులు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించగా, ఆ అనుమతిని హైకోర్టు 10 రోజులకు కుదించింది. హైకోర్టు తీర్పు మేరకు సినిమాలు విడుదలైన 10 రోజుల వరకు పెంచిన టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయి. హైకోర్టు నిర్ణయంతో ఈ 2 సినిమాల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనుంది. కంగువ ఈ చిత్రం గతేడాది నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. అయినా కానీ ఈ మూవీ ఆస్కార్ లిస్టులో కనిపించడంతో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది ఈ మూవీ. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. ఆస్కార్కి ఎంపికైన చిత్రాల షార్ట్ లిస్ట్లో కంగువా సినిమా చేరింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇక కంగువ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల రూపాయలతో నిర్మించగా కేవలం 105 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా కంగువ పేరు త్రూఅవుట్ సౌత్ ఇండియా ట్రెండ్ అయింది. నాటినాటికి భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది. ఇది చాలాసార్లు రుజువైంది కూడా. మన దేశ చరిత్ర గురించి దేశ విదేశాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. మన దేశ కట్టుబొట్టుని ఈ మట్టిలో పుట్టిన వాళ్ళు మర్చిపోయినా పరాయి దేశస్థులు వాటిని పాటించడం కాస్త ఆశ్చర్యానికి, అలాగే ఆనందానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఇదే సంఘటన తిరుమలలో కూడా జరిగింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.